భద్రాద్రి రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని భద్రాచలంలోని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. జగదేక వీరుడు శ్రీరాముడు, అతిలోక సుందరి సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మతో జరిగిన కళ్యాణాన్ని చూసి లోకమంతా పులకించిపోయింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్తకోటిని నయనానందకరం చేసింది. సీతారాముల కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరుకళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోగతరధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలను పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హనీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామాయణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం యజమానస్య జన్మ ప్రభృతి. ఈ ముహూర్త సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నిక రేవంత్ రెడ్డి గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. కళ్యాణ వేడుకకు ప్రతి ఏటా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దాదాపు 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఈసారి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలు, పూలమాలలు, పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని స్వామివారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం సీఎంను సన్మానించి సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు. ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అత్యంత వైభవోపేతంగా సాగే కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చే భక్తజనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సోమవారం జరగనుంది. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానిషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి